అంతా పోషణ కూడా ఉన్నట్టున్నది. ఇప్పుడు గల పోవాలంటే ట్రాక్టర్ పోతుందా? బండితో పోదు. వాళ్ళకే ఉన్నది ట్రాక్టర్. సార్ అదే మీతో మాట్లాడదాం. చాలా మందికి వెలిగించారు సార్ మనం చెప్పలేదు. మొదటిసారి అత్యంత పెద్దది 20,000 కోట్ల రుణమాఫీ జరిగింది. ముందు రోడ్ల విషయంలో కూడా తప్పకుండా ఇంకా శ్రద్ధ పెడతాం. ఇప్పుడైతే ఒక అయినా మా రోడ్లు తొందరగా పూర్తి చేసుకోవాలి. అర్పపల్లి గ్రామంలో సీసీ రోడ్ భూమి పూజ కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించిన గ్రామ పెద్దలు వైఎస్ఎంపీ మిత్రులు రవీందర్ గారికి, మాజీ వైఎస్ఎంపీ యాదవ్ గారికి, రాజామాజీ సర్పంచ్ ప్రభాకర్ గారికి, గౌరవ పెద్దలు, ఈ ఊర్లో అందరికీ సుపరిచితులు మండల నాయకులు అన్న రాజేంద్ర రెడ్డి అన్న గారికి, ఎంపీటీసీల పూర్వం అధ్యక్షులు సుధాకర్ రావు గారికి, గ్రామ మాజీ ఉప సర్పంచ్ తిరుపతి రెడ్డి గారు, గంగారెడ్డి గారు, యాదవ సంఘం సోదరులు, రైతు సంఘాల నాయకులు అందరికి కూడా ఇక్కడ వచ్చిన మా అక్క చెల్లెళ్లకు, అవ్వలకు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా. ఇంతకుముందు మిత్రులు సురేందర్ చెప్పినట్టు రోడ్లు ఎత్తుంటాం, బ్రిడ్జ్లు కడుతుంటాం, అవన్నీ కూడా మనకు అవసరమే. కానీ గ్రామాలలో అన్నిటికంటే ముఖ్యంగా అవసరం మన చెరువు మంచిగా ఉంటేనే ఊరు మంచిగా ఉంటుందని చెప్పి వెనుకటికెళ్ళి కూడా నానుడు. మరి నేను అంతర్గామ గ్రామంలో పుట్టి పెరిగి చెరువు చుట్టూ ఒక 50 ఎకరం తక్కువ లేకుండే, ఆఖరిగా చెరువు ఎండిపోకుండా ఇక చుట్టూలో 50 ఎకరాలు అలా ఆ చెరువులో 5 ఎకరాలు మిగిలినవి తప్ప ఏం లేవు. మరి ఆ పరిస్థితి చూసిన తర్వాత మా గ్రామస్తులు, అంతర్గామ గ్రామస్తులు చాలాసార్లు ఏ మంత్రి వచ్చినా ఏ ఎమ్మెల్యే వచ్చినా అదే చెప్పారు. నన్ను కూడా చెప్పమందరు. ఈనాడు కూడా ఆ చెరువు నింపే పరిస్థితి లేకుండే. ఆ చుట్టుపక్కల ఉన్న మా రైతాంగం, మా యాదవులు ఉన్నారు ఇక్కడ, బాగా మంది చుట్టాలు ఉన్నారు. బాగా ఏకత్వం మా అదరైన రాయమని ఉంటాడు, ఏదో దుబాయ్ ఓట్లు ఆయన తను భూమి దక్కింది. నా చిన్నప్పటి సపోజ్ లింగారెడ్డి అని ఉంటాడు, మస్కట్ ఓట్లతో భూమి దక్కింది. ఇవాళ మేము వరద కాలువకి తుమ్మిపెట్టి ఆ చెరువు 84 ఎకరాల చెరువు, అలా మునిగింది నాది ఒక 5 ఎకరాలు, చుట్టేం లేదు ఇక బయట ఉన్నది. దానివల్ల ఇవాళ 1000 ఎకరాలు